వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యు మోటివేట్. ఈరోజు ఎపిసోడ్లో అసూయ హింసగా ఎలా మారుతుందో చూద్దాం. ఇది భీముడిపై జరిగిన విషప్రయోగం కథ. అసలు ద్వేషం ఎంత దూరం వెళ్లగలదు? దానికేమైనా లిమిటుంటుందా? సొంత అన్నదమ్ములనే చంపేంతగా పెరుగుతుందా? ఈరోజు కథ మనల్ని సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరికే తీసుకెళ్తుంది. సో లాస్ట్ ఎపిసోడ్ గుర్తుందా? అర్జునుడు చేపకన్నుకి గురిపెట్టి గెలిచాడు. ఆ విక్టరీ దుర్యోధనుడిలో ఉన్న అసూయని, జెలసీని మంటలా రాజేసింది. కాని ఇప్పుడు ఆ మంట, ఆ ద్వేషం అర్జునుడి నుంచి ఇంకొకరి వైపు షిఫ్ట్ అయింది. సో మన ఫస్ట్ సెక్షన్, అ బ్రదర్స్ బర్నింగ్ జెలసీ. అర్జునుడి మీదున్న కోపం కాస్త ఇప్పుడు భీముడి మీదకెందుకు టర్న్ అయింది? వై భీమ్? ఏంటా కారణం? చూద్దాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రతిరోజు, ప్రతి ప్రాక్టీస్ సెషన్లో విన్నర్ ఎప్పుడూ భీముడే. అతని న్యాచురల్ స్ట్రెంగ్త్ ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. ఇక యువరాజు అయిన దుర్యోధనుడు ఈ ఓటమిని అస్సలు తట్టుకోలేకపోయాడు. అతని ఈగోకి ప్రతి ఓటమి ఒక దెబ్బలా తగిలింది. అలా మెల్లమెల్లగా ఆ జెలసీ ఒక డేంజరస్ అబ్సెషన్గా మారిపోయింది. అప్పుడే దుర్యోధనుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక్క భీముణ్ణి దారిలోంచి తీసేస్తే పాండవులు బలహీనపడిపోతారు. అండ్ దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. కేవలం అసూయ అనుకున్నది ఇప్పుడొక కోల్డ్, క్యాల్కులేటెడ్ ప్లాన్గా రూపుదిద్దుకుంది. ఇక సెక్షన్ 2, ద పాయిజన్ డిన్నర్ ఇన్విటేషన్. ఆ ప్లాన్ని ఎలా అమలు చేశాడు? ఇది ఈ కథలోనే ఒక షాకింగ్ అండ్ డార్క్ చాప్టర్. ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా క్రూరమైనది. స్టెప్ 1, దుర్యోధనుడు ఎంతో ప్రేమ నటిస్తూ అమాయకుడైన భీముణ్ణి డిన్నర్కి పిలుస్తాడు. స్టెప్ 2, భోజనంలో చాలా పవర్ఫుల్ పాయిజన్ కలుపుతాడు. స్టెప్ 3, ఏమీ తెలియని భీముడు ఆ భోజనం తింటాడు. వెంటనే అతని శరీరం బరువెక్కి స్పృహ కోల్పోతాడు. ఇక ఫైనల్గా స్టెప్ 4, దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు కలిసి స్పృహలో లేని భీముణ్ణి కట్టేసి గంగానదిలోకి తోసేస్తారు. ఇది పక్కా నమ్మకద్రోహం. ఇది చాలా మేజర్ మూమెంట్. ఒక్కసారి ఆలోచించండి. మహాభారతంలో ఒక ఫ్యామిలీ గొడవ, ఒక హత్యాయత్నం అంటే అసాసినేషన్ అటెంప్ట్ స్థాయికి వెళ్లిన మొదటి సందర్భమిది. ద లైన్ హ్యాడ్ బీన్ క్రాస్డ్. హద్దులు దాటేశారో. ఇక సెక్షన్ 3, జర్నీ టు ద సర్పెంట్ వరల్డ్. కానీ విధి రాత వేరేలా ఉంది. ఎక్కడ్నుంచే అసలైన మిరాకిల్ మొదలవుతోంది. కథ ఒక నమ్మశక్యం కాని మ్యాజికల్ టర్న్ తీసుకుంటుంది. అంటే భీముడి కథ ఇక్కడితో ముగిసినట్టేనా? అతని ప్రయాణం ఇంతేనా? అస్సలు కాదు. నదిలో అట్టడుగుకి మునిగిపోతూ భీముడు నేరుగా నాగలోకములోకి, అంటే సర్పాల ప్రపంచంలోకి చేరుకున్నాడు. ఇట్స్ ఎ మిరాకిల్. అక్కడికి వెళ్లగానే నాగసర్పాలు అతనిపై దాడి చేశాయి, తమ విషంతో కాటు వేశాయి. కాని ఇక్కడే ఉంది అల్టిమేట్ ట్విస్ట్. ఆ నాగసర్పాల విషం అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఐరనీ ఏంటంటే దుర్యోధనుడు పెట్టిన విషమే భీముడి శరీరంలో యాంటీవెనంలా పనిచేసిందనమాట. పాయిజనే పాయిజన్కి విరుగుడయ్యింది. ఇదంతా చూసిన నాగరాజు వాసుకి ఆశ్చర్యపోయాడు. ఆయన అంటాడు, ఈ బాలుడు విషం తాగినా బ్రతికాడు. ఇతని విధి చాలా గొప్పది. అప్పుడాయనకర్థమైంది, భీముడు సాధారణమైన మనిషి కాదని. అందుకే వాసుకి భీముడికి కొన్ని ప్రత్యేకమైన అమృత రసాయనాలు తాగడానికిస్తాడు. అండ్ జస్ట్ లైక్ దాట్, భీముడి బలం 10 పెరిగింది. హీ బికేమ్ 10 times స్ట్రాంగర్. తన కాలంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడిగా మారే డెస్టినీ సెట్ అయిపోయింది. మన 4th సెక్షన్, రిటర్న్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఇప్పుడు కొత్త, మరింత శక్తివంతమైన భీముడు తిరిగి రాబోతున్నాడు. హస్తినాపురానికి ఎలాంటి షాక్ తగలబోతోందో చూద్దాం. కొన్ని రోజుల తర్వాత హస్తినాపురంలో అందరూ భీముడు ఇక లేడని అనుకుంటున్నారు. సరిగ్గా అప్పుడు అతను అలా నడుచుకుంటూ తిరిగి వస్తాడు. ఆ షాక్, ఆ రిలీఫ్ మాటల్లో చెప్పలేం. కుంతీదేవి, పాండవులు వాళ్లానందానికి అవధుల్లేవు. కళ్లలోంచి ఆనందభాష్పాలు ఆగలేదు. అయితే ఈ సెలబ్రేషన్ మూడ్లో కూడా యుధిష్ఠిరుడు చాలా ప్రశాంతగా ఉన్నాడు. అతనంటాడు, ఇది ఆరంభం మాత్రమే. మనం ఐక్యంగా, బలంగా ఉండాలి. ఆయనకర్థమైపోయింది, దుర్యోధనుడి ద్వేషం ఇక్కడితో ఆగదని. ఇది కేవలం రౌండ్ 1 మాత్రమేనని. మరి ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? లెట్స్ లుక్ అట్ సమ్ లైఫ్ లెసన్స్. ఫస్ట్ లెసన్, జెలసీని కంట్రోల్ చేయకపోతే అది చాలా డేంజరస్. దుర్యోధనుడి ఈగో, జెలసీ అతన్ని ఒక హంతకుడిగా మార్చేశాయి.
ఇది మనందరికీ ఒక పవర్ఫుల్ రిమైండర్. మన నెగటివ్ ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సెకండ్ లెసన్, మన ఎదురుదెబ్బలే మన గొప్ప బలాలుగా మారతాయి. భీముణ్ణి చంపాలని చేసిన ప్రయత్నమే అతన్ని పదింతలు బలవంతుణ్ణి చేసింది. కొన్నిసార్లు మనల్ని విరగ్గొట్టాలని చూసేదే మనల్ని మరింత బలంగా నిలబెడుతుంది. ఇక మూడోది, చెడు ఆలోచనలు ఎప్పటికైనా ఫెయిల్ అవుతాయి. దుర్యోధనుడి ప్లాన్ ఫెయిల్ అవడమే కాదు, అదిరిపోయేలా బ్యాక్ఫైర్ అయింది. చివరికి తన శత్రువునే ఇంకా స్ట్రాంగ్గా తయారుచేశాడు. దీన్నే కాస్మిక్ జస్టిస్ అంటారేమో. అండ్ ద ఫైనల్ మోస్ట్ పవర్ఫుల్ లెసన్, పెయిన్ హీరోలను తయారుచేస్తుంది. భీముడు తన అసలైన శక్తిని తెలుసుకోవడానికి నరకాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ కష్టమే అతన్ని అసలైన హీరోగా నిలబెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముందంటే, అర్జునుడి స్కిల్స్ హస్తినాపురాన్ని షాక్కు గురిచేయబోతున్నాయి. అండ్ కర్ణుడి డ్రమాటిక్ అన్ఫర్గెటబుల్ ఎంట్రీ అస్సలు మిస్ అవ్వకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.